రాఘవేంద్ర గారు చేసే ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అన్ని కూడా నేనే చేసామని. ఇన్ఫాక్ట్ ఓకే. రాజమౌళి గారి ఫస్ట్ యాడ్ ఫిల్మ్ నేనే మోడల్ అనమాట. ఓహ్! అప్పుడు విచ్ ఈస్ పవర్ గురించి, వాటర్ గురించి చేసే ఎలక్ట్రానిక్ మీడియా గురించి. గవర్నమెంట్ యాడా అది? గవర్నమెంట్ యాడ్స్ యాక్చువల్లీ. ఓకే. సో, రాజమౌళి గారు ఫస్ట్ యాక్షన్ కట్ చెప్పింది నాతోనే సో, యాక్చువల్‌గా. రాజమౌళి ఫస్ట్ హీరో మీరే అన్నమాట. అయ్యుండొచ్చు. ఐ మీన్ రాజమౌళి గారు గుర్తుంటే సంతోషం యాక్చువల్‌గా. ఓకే. సో, రాఘవేంద్ర గారు అప్పుడే రాజమౌళి గారికి యాస్ ఎ డైరెక్టర్ అవకాశం ఇవ్వడం. అది ఫస్ట్ వాటర్ యాడ్ నన్ను పెట్టి చేయడం. అదనమాట. ఫస్ట్ రాజమౌళి గారిది ఫస్ట్ యాక్షన్ కట్ చెప్పిన ఫస్ట్ యాడ్ ఫిల్మ్ అది. సో, అప్పుడు రాఘవేంద్ర గారు చాలా ఎంకరేజ్ చేశారు యాక్చువల్‌గా కాస్టింగ్ చేయమని. బట్ ఫ్యామిలీలో కొంతమంది ఇట్స్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే అని చెప్పి అది నీ కెరియర్‌కి మళ్ళీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఒక తప్పు చేసావు. మళ్ళీ ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయకని చెప్పడంతో దెన్ ఐ డ్రాప్ మై సెల్ఫ్ అనమాట. అది ఓకే. వదిలేసుకున్నాను యాక్చువల్లీ. అంటే నా దగ్గర పని చేసిన అసిస్టెంట్స్‌కి నా ప్రొఫైల్స్ అన్ని ఆళ్ళకిచ్చి హ్యాపీగా మీరు కెరియర్ స్టార్ట్ ఓకే. చేసుకోండి. సో, నా దగ్గర మాజీద్ అని ఇద్దరు ముగ్గురు ఉండేవారు. సో, నా ప్రొఫైల్స్ అన్నీ వాళ్ళకిచ్చేసి ఐ మేడ్ హిమ్ స్టార్ట్ దేర్ ఓన్ ఆఫీస్ అనమాట.